రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సిద్దిపేట ప్రజలను పూర్తిగా వదిలేసి స్థానిక ఎమ్మెల్యే ఇతర నియోజకవర్గాల్లో ప్రచారాల్లో మునిగిపోయారని విమర్శించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి అవసరమైన బడ్జెట్ కేటాయింపుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ మున్సిపాలిటీలతో పాటు త్వరలో జరిగే సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్ని మున్సిపాలిటీలు అభివృద్ధి లేకుండా కుంటిపడి ఉన్నాయో ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఈ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్గా ఉన్నప్పుడు అన్ని మున్సిపాలిటీలు రాష్ట్రంలో 119 నియోజకవర్గంలో అన్ని మున్సిపాలిటీలు కూడా కుంటిపడి ఉన్నాయి. సీసీ రోడ్ల నిర్మాణాలు లేవు మున్సిపాలిటీలలో. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా విఫలం చెందింది. లైట్ల సదుపాయం లేదు, మంచినీటి సదుపాయం లేదు. ఇలాంటి కుంటుపడి వ్యవస్థ మున్సిపాలిటీలకు బడ్జెట్ కేటాయించకుండా, మున్సిపల్ శాఖకు సరైన బడ్జెట్ కేటాయించకుండా, మున్సిపాలిటీలను అభివృద్ధి చేయకుండా వెనుకబడి చేసినటువంటి నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం. కానీ మా ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల కాలంలోనే సిద్దిపేట నియోజకవర్గానికి కూడా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సిద్దిపేట మున్సిపాలిటీకి కూడా 18 కోట్లు నిధులు శాంక్షన్ చేసుకున్నాం. ఎందుకనంటే సిద్దిపేట అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో త్వరలోనే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మంత్రి వివేక్ వెంకటస్వామి గారు సిద్దిపేటకు వచ్చి ఆ 18 కోట్లు సిద్దిపేటకి ఏవైతే శాంక్షన్ అయినాయో దానికి కూడా శిలాఫలకం ఏర్పాటు చేసి ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నారని చెప్తా ఉన్నాం.